యేసు రక్తమే జయము, యేసు రక్తము మా అందరి పైన కుమ్మరించబడును గాక. దేవుని శక్తి మన అందరి మీదకు దిగి వచ్చును గాక. దేవుని యొక్క కృప మన జీవితాలను తాకును గాక. యేసు రక్తమే జయము, యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తమే విజయము. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరులారా, ఈ పాటలో ఇంత చక్కగా మనం చూసాం. అడుగు అడుగున అతను వేసే ప్రతి అడుగులో కూడా రక్తం అనేది కారిపోతా ఉందంట శరీరం నిండుగా. ఎందుకంటే అప్పటికి అతని శరీరం నిలవెల్లా కొరడాలతో కొట్టబడ్డాయి, ఒళ్ళంతా గాయాలైపోయాయి, ఒళ్ళంతా బాధల నుంచి అతను బయటకు రావలేకపోతున్నాడు. ఆ వ్యధ ఒకటి ఉంది అతనిలో. ఒక్కసారి ఒక మనిషికి చిన్న గాయం చేస్తేనే విలవిలలాడిపోతాం. అంతెందుకంటే మనం నడుచుకుంటా పోతాం, పొలాల్లో పని చేయడానికి వెళ్తాం, ఎక్కడో ఒక దగ్గర చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అబ్బా అని కాలు వెనక్కి తీసేసుకుంటాం. మరొకసారి అదే ముళ్ళు మీద కాలు వేయగలవను, చూసి చూసి కాలు పెట్టగలవను. చిన్నగా నొప్పి కలిగితేనే కాలును వెనక్కి తీసేసుకుంటాం. ఎందుకంటే నాకొద్దు ఈ బాధ. నాకు ఒక దొంగలు పట్టుకోవడానికి ఎలా వచ్చారో ఆ యొక్క కత్తులతోనూ ఈటలతోనూ వాళ్ళు వచ్చారంట. అతనికి తెలుసు నన్ను పట్టుకోబోతున్నారు అని. తప్పించుకోవడానికి మార్గం ఎదురుగా ఉంది. ప్రభువు అది ఎదుర్కోలేదు. దేవుని అడుగుతా ఉన్నాడు, ఇదిగో ఈ పాత్ర నుంచి తీసివేయాలంటే తీసివేయి, కానీ ఇది నా చిత్తం కాదు దేవా, నీ చిత్తం నెరవేరాలి. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానది నెరవేరాలి, అందుకే నేను ముందుకే వెళ్తాను. వాళ్ళు బంధిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. వారు అక్కడ తీసుకుని వెళ్ళి ఆ యొక్క పిలాతు హేరోదుల ముందర అందరి ముందు కూడా తీర్పు చేయబడుతున్నారు. అందరూ కూడా అతనిలో నిర్దోషి, అతనిలో పాపం లేదు, అతను తప్పు చేయలేదు అని అందరికీ తెలుసు, అక్కడ ఉండే రాజుతో సహా. అయినా కూడా అతడు దోషి అని, అతన్ని సిలువ వెయ్యండి అని, సిలువ వెయ్యండి వెయ్యండి అని అనేక మంది ప్రజలు ఒకేసారిగా గొంతెత్తి అరుస్తా ఉన్నారు. నిజంగా పడినటువంటి శిక్ష కాదు, న్యాయంగా వేసినటువంటి శిక్ష కాదు. ఒక అమాయకుడు, ఒక నిర్దోషి, ఏ తప్పు చేయనటువంటి ఒక వ్యక్తికి అన్ని తప్పుల యొక్క ఫలాన్ని అతని భుజముల మీద మోపాడు. అతని ఆ మోసినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువు. అతన్ని తీసుకుని వెళ్తున్నారు, కొరడా దెబ్బలు కొడుతా ఉన్నారు. మీకు బాధ అవుతుంది, నన్ను వదిలేయండి అని ఏనాడు అడగలేదు ప్రభువు. బాధపడుతుంది, బాధ కలిగిన ప్రతిసారి కూడా కింద పడుతున్నాడు, లేస్తున్నాడు. అతనికి ఆ యొక్క కొరడాలు కత్తుల వంటి బ్లేడ్ లాంటివి ఉంటున్నాయి. అది ఒక్కసారి ఒంటికి తాకితే ఆ చర్మాన్ని మొత్తం కూడా పీల్చి వేస్తాయి. ఆ చర్మాన్ని అక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా కట్ చేసి బయటకు వస్తుంది. అలా నిలువెల్లా ఒక్కొక్క దెబ్బకు అతని యొక్క ప్రాణం గాల్లో కలిసినంత వేదనది అతను భరించాలి. నాకొద్దు అనలేదు, నాకు ఈ బాధ వద్దు, నేను ఇది భరించలేదని ప్రభు వెనక్కి తిరగలేదు. ఎవరి కోసం? మన కోసం. ఆ రోజు ప్రభువు తాను దీన్ని వదిలిపెట్టడానికి, బాధను భరించకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. అతడు ఆ రోజే కనుక విడిచిపెట్టిపోతే ఈ రోజు మనం చచ్చే వాళ్ళంతా ఘోరమైన స్థితిలో మనం అనుభవించాల్సి వచ్చేది. అంత బాధకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో అతడు అనుభవించాడు. అక్కడితో ఆగలేదు అతని పైన. వెంటనే సిలువను వెళ్తున్నాడు, సిలువను కూడా ఆలింగనం చేసుకుంటున్నాడు. వాళ్ళంతా గాయాలయ్యాయి, ఒంట్లో రక్తం కారిపోతా ఉంది, సత్తువ లేదు, ఏం తినలేదు అతడు. బాధ తప్పేది, ఆ సిలువ భారం తప్పేది, ఆ సిలువ మీద మేకుల భారం తప్పేది, అన్ని తప్పించుకుని పోయేవాడు, కనీసం ప్రశాంతంగా చనిపోయేవాడు. కానీ ప్రభు ప్రాణాన్ని విడవలేదు. మళ్ళా అదే సిలువ, మళ్ళా అదే సిలువ దగ్గరకు వెళ్తున్నాడు. నాకే ఇవ్వండి నా సిలువ, ఈ భారాన్ని నాకే ఇవ్వండి. ఎవరిది భారం? మన పాపముల భారం. నా బిడ్డల భారం అంతా నాకు ఇవ్వండి, నా ప్రజలు చేసిన తప్పుదముల భారం అంతా నాకు ఇవ్వండి, నేను మోస్తాను, నేను భరిస్తాను. ఇదిగో నేను నా ప్రాణాన్ని నా ప్రజల కోసం ధారపోస్తాను అని ఒకే ఒక కృత నిశ్చయముతో ప్రభు ముందుకు సాగిపోయాడు. ఆ రోజు ప్రభు చేసిన ఆ త్యాగ ఫలం ఈరోజు మన యొక్క ఆయుష్, మన రక్షణ ఫలం అక్కడ ఉంది. ఈరోజు నీవు నేను ఒక శాశ్వతమైన జీవితం గురించి ధ్యానం చేస్తున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. మనము ఈ యొక్క జీవితము ఈ ఇహలోకాన్ని దాటిన తర్వాత
ఇక్కడ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నేను శాశ్వతంగా బ్రతుకుతాను అని చెప్పుకోగలిగేటువంటి ఈ మనుషులలో ఏకైక మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము క్రీస్తును నమ్ముకున్నటువంటి విశ్వాసి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాడు ప్రియమైన సహోదరులారా, నీవు క్రీస్తును విశ్వసిస్తున్నావా? అంతటి గొప్ప భాగ్యాన్ని, ఆయుష్ను దేవుడు శాశ్వతమైన జీవితాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మన పాపాన్ని తీసివేస్తున్నాం. ప్రతి పాపమునకు శిక్ష మరణము. మరణం అనేది ఈ శరీరమునకు మాత్రమే కాదు, ఆత్మకు కూడా మరణం ఉంది. ఆ మరణం ఏంటి? అదే రెండవ మరణం అని మన శ్రీసభ బోధిస్తుంది. ఆ రెండవ మరణము నరక కూపములో మన ఆత్మ రగ్గడం. ఆ యొక్క మరణం నుండి ప్రభు మనల్ని మొట్టమొదటిగా తప్పించాడు. అందుకే నన్ను నమ్ముకున్నటువంటి, నన్ను విశ్వసించిన వ్యక్తి ఒకవేళ మరణించినా అతడు జీవించి ఉంటాడు అని ప్రభువు మనకు బోధించాడు. కాబట్టి ప్రియలకు సహోదరులారా, ఈనాడు ఈ ప్రార్థన సమావేశంలో మనం పాల్గొంటున్నాం. ఈ తపస్సు కాలం అంతా కూడా దేవుని కృప కోసం నిరీక్షిస్తున్నాం. మనం మారాలి, మన జీవితాలు మారాలి అనేది ప్రభువుని యొక్క గాఢమైనటువంటి తలంపు. ఇన్నాళ్ళు ఎక్కడ బ్రతికాం, ఎలా బ్రతికాం, ఏ విధంగా బ్రతికాం మనకు చెప్పేవారు లేదు, నడిపించేవారు లేదు. కానీ ఇప్పుడు దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు, నడిపించడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఇంతమంది భక్తులు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇది దేవుని నడిపింపు, ఇది దేవుని ప్రేరణ. ఈనాడు ఒక మనిషి కోసం సమయం కేటాయించడానికి సమయం లేదు. ఇదిగో మన తోటి సంఘ ప్రజలు కూడా ఈనాడు మన సంఘం కోసం వచ్చారు, మన కోసం ప్రార్థించడానికి వచ్చారు, మన కోసం ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చారు. ప్రార్థన నడిపిస్తూ మనతో ఏకీభవిస్తూ ఉన్నారు. మనమందరము ఆ ఒకే క్రీస్తుకు చెందినటువంటి వ్యక్తులం, బిడ్డలం. మనము ఒకే రక్షణలో పాల్పంచుకుంటున్నాం, ఒకే రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నాం, ఒకే నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన సమావేశంలో దేవాది దేవుడి యొక్క రక్షణ ఆశీస్సులను మనకు దయచేయాలి, అతని కృప మనకు దయచేయాలి. అతని యొక్క ఫలములతో మనందరి జీవితాలు, ఇక్కడ ఉండేటువంటి సంఘం అయితేనేమి, ఈ సంఘంలో ఉండే ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని, ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా ఈనాటి ప్రార్థనలో పాల్గొన్న వారిని దేవుడు ఆశీర్వదించి తన పవిత్రమైన తిరు రక్తముతో అభిషేకించాలని ఆ దేవాది దేవుని మనం ఈనాడు ప్రార్థించుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒక చిట్ట చివరి ప్రార్థన చేసుకుందాం.